నర్సాపూర్ నియోజకవర్గం సిరిపురం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర నాయకురాలు చిలుమల సుహాసిని రెడ్డి సమక్షంలో ఎంపీసీటీ లక్ష్మీ భీమ్ల నాయక్ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి సావిత్రమ్మ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి రామరెడ్డి బుచ్చిరెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 వార్డు మెంబర్లు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది। ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంజే హకీం, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు। సంవత్సరాల క్రితమే చిలుముల శేషారెడ్డి గారు చిలప్చేట్ జెడ్పీటీసీగా రాజీనామా చేసి కొంత ప్రజలతో మమేకమైతూ ప్రజా సమస్యలు వింటూ అవకాశం వచ్చినప్పుడు స్పందించాలని చెప్పి వేచి చూసి ఈరోజు ఈ ఎన్నికల సమయంలో ప్రజలతో నిలబడాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి వారు నిర్ణయించుకున్న రోజు ఎవరు వస్తారని అడిగితే ఈ మండలం నుంచి కానివ్వండి, నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని స్వాగతం తెలిపి పార్టీలోకి తీసుకోవడం జరిగింది। పార్టీలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో 85 పైగా సీట్లు కొట్టేటువంటి పరిస్థితి తరుణంలో ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ద్వారా రాజిరెడ్డి గారి విజయం ఫైనల్ అయిపోయిందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం। అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తూ రాజిరెడ్డి గారి విజయానికి మా వంతు సహాయ సహకారాలు 24 గంటలు అందిస్తామని చెప్పి దానికి చిలుమల సుహాసిని రెడ్డి గారు, శేషారెడ్డి గారు, మా పెద్దల సీనియర్ నాయకులందరూ కూడా సహకరిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నర్సాపూర్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం। అదేవిధంగా ఈ జోనల్ ప్రాంతంలో ఏదైతే మన ఈ నర్సాపూర్ ప్రాంతం ఇంతకుముందు గతంలో హైదరాబాద్ జోన్లో ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన లేకుండా తీసుకుపోయి రాజధాని సిరిసిల్ల జిల్లాలో కలపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకు వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి। ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క సమస్యను వేలెత్తి చూపించి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పయనిస్తాం। జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాజన్న, సుహాసిని రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। ఒక 50 ఏళ్ళ నుంచి ఇవాళ నర్సాపూర్ తాలూకాకి ఇద్దరు చాలా గొప్ప నాయకులు, ఒకరు సి విఠల్ రెడ్డి గారు మా తాతగారు, ఇంకోటి ఏ విఠల్ రెడ్డి గారు రాజన్న గారు తాతగారు। ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోసారు, ఇంకోరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు। వాళ్ళిద్దరూ వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ప్రఖ్యాతి, వాళ్ళు చేసిన పనులు ఇవి రెండు తోడై మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తోడైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ తాలూకాలో రెపరెపలాడుతుందనే నమ్మకంతో, అలాగే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాలు ఒకవేళ మీరు చూసుకుంటే 25 ఏళ్ళు విఠల్ రెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యేగా చేశారంటే 25 ఏళ్ళు అతను 3-4 ఎకరాలు పేదలకు పంచిన ఘనత ఏదైనా ఎమ్మెల్యే గారికి ఉంది అంటే అది చిలుముల విఠల్ రెడ్డి గారికి ఉంది। అదే చిలుముల విఠల్ రెడ్డి గారు పంచిన భూములను ఇప్పుడున్న కాబోయే తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకకు లాక్కున్న ఘనత కూడా మదన్ రెడ్డి గారు సాధించారని చెప్పి వాళ్ళకి చెప్పుకోవాలి। సో ఇప్పుడు జరిగింది ఏమి చేస్తానో ఏమి చేయనో తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు జరగబోయేది వాళ్ళు శివంపేటలో విఠల్ రెడ్డి గారు పంచిన ప్రతి భూమిని వెనుకకు తీసుకుందామనే కుట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నుతుంది కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దని చెప్పి దృఢ సంకల్పంతో మేమందరం పనిచేస్తున్నాం। ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు అనే గట్టి నమ్మకంతో కూడా మేము ఉన్నాం। అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాజన్న సహకారంతో విఠల్ రెడ్డి గారికి పంచిన ఏ భూమి అన్నా కానీ, ఏ గుంట భూమి అన్నా కానీ, ఏ సెంట భూమి అన్నా కానీ రియల్ ఎస్టేట్ అధికారుల చేతిలో పడ్డదో అది అంతా మళ్ళీ వాపస్ తీసుకొని అదే రైతులకు ఇప్పించాలని చెప్పి మా ప్రయత్నం మాత్రం ఉంటుందని తెలియజేస్తాం।